రే రే ఆ సౌండ్ తగ్గించరా, ఇరిటేషన్ గా ఉంది. జంతికలు బావా తింటావా? ఏయ్! అసలే బేరా లేక బోరు కొడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? అన్నా మనం రాయలసీమ వెళ్దామన్నా, అక్కడ బేరాలు లేకపోతే బీహార్ పోదామన్నా. బీహార్ లో మనం తట్టుకోగలమంటావా? అవునన్నా నిజమే, తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మనలా కత్తులతో కొట్టుకోరు. ఒక్క బాంబు వేస్తే చాలు 100 మంది టా. ఏ! బాంబులకు మనం భయపడతావరా? నమస్తే అన్న. శభాష్ రా కోక, నువ్వు నాకు నచ్చావురా. మాట మీద నిలబడ్డావు. డబ్బులు తెచ్చావా? చిన్న అడ్జస్ట్మెంట్ అన్న. ఏంట్రా ఇంకా సబ్సిడీ కావాలా? కాదన్నా, నువ్వు 30 అడిగావు, వీళ్ళు 10 ఇస్తే చాలు నేను లేపేస్తామన్నారు. నేను 20 సేఫ్ అయ్యాను కదన్నా. యారా, నేను రానన్నా, ఇలా రా. నేను రానా. అమ్మో కాంతదా అమ్మ ముగ్గురులో ఉన్నారా? ఏడీడు ఇక్కడ ఉన్నానన్నా. రేయ్, రాణా మీదకే రౌడీలను తీసుకొస్తావురా? ఎంత ధైర్యంరా నీకు? క్షమించన్నా, 20,000 కక్కుర్తి పడి తప్పు చేశాను. ఓకే, డబ్బులేరా? ఎలాగో వేసేస్తారు కదా అని ఒట్టి చేతులతో వచ్చాను. ఓకే, లాజిక్ బాగుందిరా. అలా ఫిక్స్ అయ్యవా? దగ్గరికి రా. రేపు ఇచ్చేస్తానన్నా. రేపు ఇవ్వకపోతే కోక రైక 2 చిరిగిపోతారా? రే అన్నా పబ్లిక్ బాగా ముదిరిపోయారా? అవునన్నా. బాబో ఆ? ఇక్కడ రానా ఎవరు? అన్నే ఏంటో చెప్పు. అన్నా నమస్తే అన్నా, నీ గురించి చాలా అయినానన్నా. నీతో చిన్న పని పడిందన్నా. ఏంటది? ఓ ఇల్లు ఖాళీ చేయించాలన్నా. ఎంత ఇస్తావు? 5 లక్షలు ఇస్తానన్నా. 5 లక్షలా? అవునన్నా, కానీ ఆ ఇల్లు ఎవరిదైనా నాకు అనవసరం. నో కాంప్రమైజ్. అడ్రస్ చెప్పు. అది జూబిలీ చెక్ పోస్ట్ నుండి సెకండ్ రైట్, డెడ్ ఎండ్, రైట్ హౌస్, ఫ్లాట్ నెంబర్ 316 అన్నా. నువ్వు క్యాష్ రెడీగా పెట్టుకుని ఇక్కడ కూర్చో. రెడీగా 1 అవర్ లో వస్తా. కమాన్ ఫాలో. రేయ్ అన్న. గెట్ కోలో. అలాగేనా? ఓ మీరెవరు? అసలు నువ్వెవరు? నేను రాణా. ఇక్కడ నీకు పనేంటి? ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చాను. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా నీకు? నేనెవరో తెలుసా నీకు? విక్రమ్ వర్మ గారికి తెలిసేమో, నాకు తెలీదు. విక్రమ వర్మ. వాడేవాడు? డీజీపీ విక్రమ్ వర్మ. ఏరా, అన్నా అది పోలీసోడిలని ముందెందుకు చెప్పలేదురా? నువ్వేగా నో కాంప్రమైజ్ రాణా అని అన్నావు. అన్నాను కదా, ఆ. అందుకని చెప్పడం మానేసావా? అవును. ఇల్లారా. ఏంటి? అబ్బో! Stupid. మీరేంట్రా తప్పించుకొని పారిపోయారు? లేదన్నా, పారిపోయి తప్పించుకున్నాం. ఆహా, గొప్ప ప్లాన్ వేసారా మీరు. బావా ఆ. అది డీజీ పిల్లని అది డీజీపీ అని నీకు తెలుసురా? అక్కడికి వెళ్ళాక తెలిసింది బావా, అది పోలీసు వాడిల్లని. ఎలా తెలిసింది? నిన్ను రౌండ్ వేశారు కదా. ఆ, బావా అక్కడికి వెళ్ళాక తెలిసిందమ్మా నీకు ఆ, డీజీపీ అని. ఆ. ఒరే వీడిని తిప్పి పట్టుకోండిరా. అలాగే అన్నా. అటు తిరిగమ్మా. పట్టుకోండిరా. చెత్త. కోటి పోగొట్టింది గాక కుమ్మిస్తావురా? అబ్బా. హలో, లిఫ్ట్ అడిగి ఆలోచిస్తున్నావేంటి? అంటే అమ్మాయి అనుకోలేదు. హలో మిస్టర్, అంత సీన్ లేదు కానీ త్వరగా వచ్చాకు. ఏంటి డ్రీమా? అప్పుడే డ్రీమా? యూత్ అంతా ఇలాగే పాడైపోతుందయ్యా. ఎక్కవయ్యా. ఇట్స్ ఓకే, వదిలేండి. అయ్యో, ఎక్కమంటే? మీరు ఎక్కడికి? హుస్సేన్ సాగర్ లో ఈదడానికి వస్తావా? రాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్తావా కొంచెం? ఐ మీన్ ఇంటర్వ్యూకి. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావా, మార్కెట్కి వెళ్తున్నావా? నేను అడగలేదయ్యా బాబు. ముందు నువ్వు ఎక్కడ దిగాలో చెప్పు.
ఇక్కడ రైట్లో ఆపేసేయండి. యా, థ్యాంక్ యూ. ఎప్పుడైనా లిఫ్ట్ కావాలంటే అడుగు, మొహమాట పడకు, సరేనా? ఏ మీరు ఎప్పుడు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటారా? ఏంటి సెట్ అయ్యరా? సీరియసే. ఒక నిమిషం, మీరు గుడికి ఏమైనా వెళ్తూ ఉంటారా? ఏంటా పిచ్చి ప్రశ్న? అమ్మాయిలు అన్నాక గుడికి వెళ్తారు, అది మన కల్చర్. ఓకే ఓకే. ఓయ్, జాబ్ వచ్చాక పార్టీ ఇవ్వాలి, ఓకేనా? బాయ్. ఓకే బాయ్. ఈ పిల్లకి పోజ్ ఎక్కువే. ఏయ్ శ్రీధర్, ఏంటండి? ఏంటా నా లోన్ సంగతి ఏడు చేసావు? మీకు లోన్ రాదు. ఏటే లోన్ రాదా? అవును. మరి నువ్వే కదా అన్నావు లోన్ తీసుకోండి, ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయండి, రెంట్ చూసినట్టు కలెక్ట్ చేసుకోండి అని ఏదో సొల్లు కబుర్లన్నీ ఆడావు. మీరేగా అన్నారు సొల్లు కబుర్లని, అదే అనుకోండి. ఏంటనుకునేది? లోన్ వస్తుందని ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టేస్తానని మొత్తం ఈ కాలనీ అంతా టమ్కేసుకొని తిరిగిచ్చానా? ఇప్పుడు నా పరువేం కావాలా? హ, వీడికి పరువు ఎక్కడుంది? ఏడు సొణుకుతున్నావు? అంటే మీకు పిల్లలు లేరుగా. పిల్లలు లేని వారికి మా బ్యాంకులో లోన్ ఇవ్వరు. మొన్న నువ్వేం చెప్పావు? ఏమంటే మీకు పిల్ల జల్ల లేరు, లోన్ తీసుకోండి, ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఈజీగా కట్టేయచ్చని ఏదో కబుర్లు చెప్పావు కదా. నిజమే అనుకో, ఇప్పుడు మా బ్యాంక్ రూల్స్ మారాయి. మీరు పోయారనుకో ఆ డబ్బులు ఎవరు మా కడతారు? ఆవిడ కడతాదయ్యా. మీరేమైనా చెప్పండి, మీకు మా బ్యాంకులో లోన్ రాదు. సారీ. మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావేటి? వ్యవహార బుద్ధులు ఎక్కడ పోతాయి? నువ్వు లోన్ ఇస్తానంటే ఒప్పుకోవడం నాదే బుద్ధి పొరపట్టే. సార్ 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 నమస్తే సార్. నమస్తే. ప్యాంట్ కంటే లుంగిలే బాగున్నారే. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఇదిగో సార్ ఏంటవి? ఫోటోలు సార్. అదే మీరు ఫోటోలు దిగారు కదా, ఫోటోలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్దామని వచ్చా. ఏం ఫోటోలు? పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సార్. ఓహో అవే. అవి ఇప్పుడు నాకెందుకు? లోన్ రాదని చెప్పాడు, నీ దగ్గర ఉంచుకో. అదేంటి సార్, నా దగ్గర పెట్టుకోవడానికి ఇవేమన్నా చిరంజీవి ఫోటోలా? అయినా మీకు లోన్ వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ ఫోటోలు తీసుకొని. ఎంత? తెలుసుగా మీకు, 100. 100? 10 రూపాయలు ఇస్తాను, పండగ చేసుకో. 10? ఆ. ఏంటి సార్ జోకులు వేస్తున్నారు? బాగుండదు సార్. నా 100 ఇచ్చేసి ఫోటోలు తీసుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను బెదిరిస్తున్నావా? ఇదిగో నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నేనంటూ నా లెవెల్ ఏంటో తెలుసుకోవాలంటే కర్నూలు నుంచి కాకినాడ దాకా ఎవరినైనా అడుగు చెప్పేస్తాడు. అంతవరకు ఎందుకు? ఈ కాలనీలో ఎవరినైనా అడుగు, నా పేరు చెప్తే చాలు, ఎవడు పోయి. ఏంటి పాల? అది ఉచ్చ. ఏ యూరిన్ ప్రాబ్లమా మీ కాలనీలో? ఏంటి ఎటకారాలా? సార్ మీతో మాకు ఎటకారాలేంటి సార్? మా వ్యాపారం మాది. ఫోటోలు తీసాం, తెచ్చాం, డబ్బులు ఇచ్చి తీసుకోండి. నేను ఇవ్వనయ్యా. ఇవ్వరా? నేను ఇవ్వను. అది? నీ దగ్గర ఉంచుకో, ఏం చేసుకుంటూ చేసుకో. ఏం చేసుకుంటానో చేసుకోవాలా? ఇదేం బాగుండదు సార్. ఏంటి బెదిరిస్తున్నావా? ఇగో చెప్తున్నానా సార్, ఇది మంచి పద్ధతి కాదు సార్. మళ్ళీ చెబుతున్నాను, ఇది పద్ధతి కాదు. ఏంటి మంచి పద్ధతి కాదా? నాకు తెలియకడుతానా? నీ సూచన పని చేసుకో. నా సంగతి ఏంటి నీకు ఇంకా లుంగీ పూర్తిగా ఎత్తారు? తెలీదు. నేను తెలుసుకున్నానంటే మొత్తం నిన్ను నీ స్టూడియోని లేపేస్తాను. ఎలా ఫోటోలు తీసిన 6 నెలలకు వచ్చాడు గుండెగాడు. ఇచ్చేస్తారు రేటుకి డబ్బులే. ఓరి డబ్బా, దోమంత లేడు అంతరిచాడేంటి? చెప్తా, నాకు చేతన ఏం చేసుకోమన్నావుగా, చెప్తా. ఇక నువ్వు ఈ పూట నుంచి ఈ కథను డీల్ చేయడానికి ఓ దాసరి నారాయణరావు, ఓ రాఘవేంద్రరావు, రాజమౌళి, ఓ కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, ఓ గుణశేఖర్,